ఘాటీలకి ఘాటీలంటే గతి లేనోళ్ళం కాదు. ఘాటీలకి సో ఘాటీ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా. సారీ ఘాటీ మూవీ ఇప్పుడే సర్వైవ్ అయ్యి వస్తున్నా అన్నట్టు. ఆచార్య సినిమాలో పాదఘట్టం ఎట్లా ఉంటుందో దీంట్లో ఘాటీ అదొకటి అనుకున్నా గానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అనుష్క గారు బా 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 అనుకుంటే విక్రమ్ ప్రభుని పిలుస్తా ఉంటారు. అమ్మా కానీరా బాబు అని ఫీలింగ్ వస్తానట్టు. ఫస్ట్ హాఫ్ అయిపోయే లోపు ఏంట్రా ఈ సినిమా ఇంతసేపు పడుతుందని ఫీలింగ్ వస్తా అనమాట. అంటే ప్రసాద్ వాడు సినిమా స్టార్ట్ చేయడమే 50 minutes లేట్ చేసిండు అట్లా అనుకున్నా గానీ అమ్మ బాబు ప్లాట్ కదలబోయే సినిమా అసలు మొత్తం కూడా స్టార్టింగ్ ఏం పెట్టుకున్నావు, గంజాయి ఉంది, గంజాయిని తీసుకొచ్చి ఘాటీలు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగే ఒక బిట్టుని ప్రతి సినిమాలో వాడి సావగొట్టిర్రు. దీనిలో ఇంకా దరిద్రంగా ఉంటది అన్నట్టు. అంత దారుణంగా ఉన్నా గానీ ఏదో వెళ్తుందిరా బాబు, గంజాయి అన్నారు, శీలావతి, రాజహంస అనుకుంటే కొన్ని కొత్త పేర్లు వినవాడే నాకు. ఓకే బాగుందని ఫీలింగ్ వచ్చింది. అక్కడ నుంచి సినిమా రొటీన్ ట్రోప్లకి ఎంత తొందరగా వెళ్ళిపోతా అంటే నేను షాక్ అయిపోయినా, ఇంత తొందరగా ఎట్లా వెళ్ళిపోయినారా రొటీన్ అని చెప్పేసి. సినిమా మొత్తంలో ఇంట్రెస్టింగ్ అనిపించిన క్యారెక్టర్ ఒకటి జగపతి బాబు గారి క్యారెక్టర్. ఆయన పర్ఫార్మెన్స్ చాలా సినిమాల తర్వాత ఆయన ఈసారి యూనిక్ గా చేస్తున్నారని ఫీలింగ్ వచ్చింది. అనగనగా ఒక రోజు సినిమా చూసారా, దాంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ లెక్కనే చేస్తా ఉంటాడు. దీంట్లో బాగుందని ఫీలింగ్ వచ్చింది. బట్ ఆయనని వాడితే సినిమా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది కదా, అట్లా కావద్దు. నార్మల్ గా రొటీన్ రొట్టగా తీద్దాం అనుకున్నారు, అలానే తీశారు. ఆయన అవసరం ఉన్నప్పుడు ఉండడు, అవసరం లేనప్పుడే వస్తారన్నట్టు. అట్లుంటుంది సినిమా మొత్తం కూడా. సినిమాలో 2 బిగ్గెస్ట్ మైనస్ ఉన్నాయని ఫీలింగ్ అనిపించింది. ఒకటి క్రిష్ గారు రైటింగ్, డైలాగ్స్ రూపంలో ఆయన రైటింగ్ కనబడ్డా గానీ స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్ అయితే మాత్రం చాలా అవుట్డేటెడ్ అనిపించింది. ప్రతి సినిమాలో చూసే ట్రోప్సే ఎగ్జాక్ట్లీ అవే దిగుతా ఉంటాయి. అసలు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ సెకండ్ మైనస్ థింగ్ ఇస్ అనుష్క గారు అసలు ఆమె ఈ సినిమాకి సూటే కాలేదు భయ్య. ఒక్క యాక్షన్ సీక్వెన్సెస్ లో ఆమె చాలా బాగుంది అనిపించింది. బట్ స్టిల్ మిగతా సినిమా అంతా కూడా అక్కడ క్యారెక్టర్ కి మన అనుష్క గారు ఇచ్చే పర్ఫార్మెన్స్ కి అసలు సెట్టే కాలేదు.